సరే పెద్దనా, ఇప్పుడు గత ప్రభుత్వ హయాంలో రైతు భరోసా వచ్చింది కదా, వచ్చిందా మీకు? మాకు వచ్చింది. ఈ ప్రభుత్వ హయాంలో సూపర్ సిక్స్ లో అన్నదాత సుఖీభవ అని చెప్పి ఇస్తా అన్నారు కదా. సూపర్ సిక్స్ లాంటిలో కొన్ని చేసినవి అన్ని వచ్చినాయి. అంటే ఇప్పుడు అన్నదాత సుఖీభవ అనేది రైతులకు ఉద్దేశించింది కదా, అది ఇంకా అమలు కాలేదు, ఇంకా జాప్యం అవుతా ఉంది. రైతులు ఏమైనా వ్యతిరేకత ఉందా? వ్యతిరేకత ఏమి లేదు. లేదు, అది లేదు. ఇస్తారని చెప్పి అనుకుంటున్నా. ఇస్తారని గట్టిగా ఇస్తారని అనుకుంటున్నాం మేము కూడా. అది రైతులకు ఇబ్బంది లేకుండా చేస్తారని ఉంది. అంటే 20,000 గతంలో ఏం చెప్పారంటే మొత్తం ఆయనే ఇస్తారని చెప్పారా, లేకపోతే ఏంటి? వారే ఇస్తా అన్నారు మొత్తం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఇంకో 6,000 తీసుకుంటున్నారు కదా, ఆ 6,000 ఈయన 14,000 అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు 6,000, 14,000, 20,000. మొదటి చెప్పింది కూడా అదే 20,000. 20,000. వైసీపీ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే మొత్తం 20,000 నేనే ఇస్తానని చెప్పి అంటున్నారు. మా వాళ్ళు అప్పుడు వాళ్ళు సగం ఇచ్చారు, వీళ్ళు సగం ఇచ్చారు. వాళ్ళేమి ఇచ్చింది ఏం కాదుగా, అది కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఇచ్చింది కాక వీళ్ళు సగం ఇస్తున్నారు, వాళ్ళు సగం ఇస్తున్నారు అంతే. అప్పుడు ఎన్ని ట్రిప్పులుగా పడింది అప్పుడైతే గత ప్రభుత్వంలో? అంత మనకు అంత పడలేదు. అంటే మనం వెళ్ళినప్పుడల్లా డబ్బులు పడినప్పుడల్లా వెళ్తాం కానీ పలానా తెలియదు మనకు.